కాబట్టి సో అలా మేబీ ఆయన మిస్ చేసుకోలేక ఇన్స్టాగ్రామ్ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మేబీ రిక్వెస్ట్ పెట్టుకొని ఉంటాడు. ఆ రిక్వెస్ట్ని మళ్ళీ రివైవ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో పోలీస్ ఇంటర్వెన్షన్ మాత్రం లేదు. సో అంటే ఎంత ఈజీగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా యూట్యూబ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఫ్రీజ్ చేయాలి, యూట్యూబ్ బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ మొదటిదే సక్సెస్ అయిందని భావించే లోపే కొంత ఫస్ట్ స్టెప్ ముందుకెళ్ళామనే లోపే మళ్ళీ దాన్ని రివైవ్ చేయించుకోగలిగాడు. సో టెక్నాలజీ ప్రకారం, ఎందుకంటే ఇక్కడ మన పంజాగుట్టలో, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా లిమిట్స్ కాదు, ఓవరాల్ వరల్డ్ వైడ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న ఇటువంటి మంచి మంచి ఫాలోవర్స్ ఉన్న వారికి డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్లో ఉంటూ ఉంటుంది, టిక్ మార్క్ ఇస్తుంది, ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో స్పెషల్ బెనిఫిట్స్ కింద ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోయినా వీడి డబ్బు ఉంది నేను కొనుక్కుంటా, ఫాలో ఇన్స్టాగ్రామ్ లో చాలా కొనొచ్చు, మీకు తెలుసు కదా, ఫాలోవర్స్ కొనొచ్చు, మెసేజెస్ కొనొచ్చు, చాలా చాలా ఉంటాయి దానిలో బెనిఫిట్స్. ఒకటండి కంటిన్యూ చేద్దాం మేడం, ఒక చిన్న బ్రేకింగ్ తీసుకుందాం. సో నాన్ వెజ్ సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రియాక్టివ్ అయింది. నిన్న డియాక్టివేట్ అయినటువంటి అన్వేష్ అకౌంట్ ని మళ్ళీ బ్యాకప్ వచ్చారు. 1.3 మిలియన్ ఫాలోవర్స్ అందరూ కూడా మళ్ళీ యాజ్ ఈజ్ గా కంటిన్యూ అవుతున్నారు. అకౌంట్ రియాక్టివ్ పైన అన్వేష్ తను కూడా మేబీ చూద్దాం, ఇంకా స్టోరీ పెట్టే ఉంటాడు అకౌంట్ రియాక్టివేట్ అయిందన్న తర్వాత. సో నేను కూడా క్రాస్ చెక్ చేస్తున్నాను. సో కరెక్ట్ కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారు ఓ డూ యు సే? సార్ నేను స్టోరీ కూడా చూస్తాను, ఏం అంటే ఎలా రివైవ్ అయింది అనుకోవాలి? ఎలా అయిందంటే మీరు అన్నట్టుగా మెటా నుంచి డైరెక్ట్ పోలీస్ చెప్పారు కదండి. ఇప్పుడు ఏదైతే మనం పెట్టామో దానికి ప్రాసెస్ ఉంటుంది. సో ప్రాసెస్ ప్రకారంగా మళ్ళీ తీయించారా, ఏం జరిగింది, వాడు ఏ విధంగా ప్రయత్నం చేశాడు అన్నది పక్కన పెడితే హీఈస్ ఏ కల్ప్రిట్ అన్ని విధాలుగా. సో వీడిని వదిలేది లేదు. ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఆగిపోయింది అనుకోండి, పోన్లేండి మళ్ళీ వచ్చింది, నాకు పనికిరాదని వీడియో చేశాడు. సో దాన్ని బట్టి అర్థం ఏంటి, ఇప్పుడు నా చేతులు వచ్చేసాయి మళ్ళీ వెనక్కి అంటాడు. పోయిందనే ఆలోచన ఆయన కూడా ఫిక్స్ అయిపోయి నాన్ వేషన్ ఇంకో కొత్త ప్రపంచ యాత్రికుడి నుంచి ఇంకో స్టోరీ పెట్టాడు. ఏమని, నాన్ వేషన్ అనే ఇంకో కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ ని ఫాలో కమ్మని చెప్పి ఆయన కూడా పోస్ట్ పెట్టాడు. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. మళ్ళీ మెటా మళ్ళీ ఎందుకు రివోక్ చేసింది లేదా ఏమైంది అనేది మేము కూడా చూడాలి. ఇప్పుడు మేము కూడా దాని మీద వర్కౌట్ చేస్తాం, ఏం టెన్షన్ లేదు సార్. ఒకటండి, ఏది జరిగినప్పటికీ మేము తీసుకున్న ఓత్ ఒకటే, పక్కాగా వాడు ఏదైతే 26లో అన్నాడో ఆ 26లోని వాడికి కూడా చుక్కలు చూపించడమే మా లక్ష్యం. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే, మీరు ఒక హ్యాండ్ ని కట్ చేసినా కూడా నాకు హ్యాండ్ ఉంది, 2 లెగ్స్ ఉన్నాయి, బాడీ ఉంది, అందరికీ ఏమి ఉన్నాయి కదండి, పాకుతూ వెళుతా అని అంటున్నాడు. నాకైతే చక్కగా 2 చేతులు పనిచేస్తున్నాయి, 2 కాళ్ళు పనిచేస్తున్నాయి, నేను పోవాలని కోరుకోవట్లేదు. అవన్నీ కూడా నువ్వు ఏదైతే తప్పులు చేసావో దాని మీద ఫైట్ చేయడానికి యూజ్ చేస్తాను. నేనైతే నా కాళ్ళు చేతుల్ని నీ మీద ఫైట్ చేయడానికి యూజ్ చేస్తా. దానికి సపోర్ట్ గా ఇంతమంది, ఇన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు. పక్కాగా చెప్తున్నానండి, ఎంతమంది నాకు మెసేజ్లు పెట్టారో ఆ వీడియో చూసినాక, వీడికి పొగరు తగ్గలేదు, వీడి బలుపు బాగా ఉంది, వీడి సంగతి ఆ యూట్యూబ్ కూడా పోవాలి, మీ కృషి ఫలించాలి అని ఇంతమంది కోరుకుంటున్నారు. ఎందుకు అవ్వదండి, అవుతుంది, కొంచెం టైం. కానీ నీ ఇవాళ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఆర్టీవీ సాక్షిగా చెప్తున్నా, అందరి ముందు పబ్లిక్ లో ఇప్పుడే తెలిసింది. ఇక్కడ కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడే తెలిసింది, ఇప్పుడే మళ్ళీ రివోక్ అయిందని మీరు చెప్పారు. ఇంతవరకు నాకు తెలియదు ఎవరు పెట్టారో మెసేజ్. సో మెటా ఏదన్నా దాని తాలూకు ఏమైనా ఉన్నాయేమో నామ్స్ నాకు తెలియదు, దాని గురించి తెలుసుకుందాం. పోలీసులకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. సో ఎందుకు చేశారు, ఏం జరిగింది తెలీదు. నేను ఈ రోజు నుంచి మళ్ళీ అది బ్లాక్ అవుతుందా, యూట్యూబ్ ఆగుతుందా, దేని వరకు ప్రయత్నం చేయాలి అంతవరకు ప్రయత్నం చేస్తా. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తా, నేను ఆగేదే లేదు. కృష్ణకాంత్ గారు, అంటే జనరల్గా ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి అప్డేట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాడు ఏంటి అనేది పోలీసులకు టెక్నాలజీ పరంగా కనుక్కోవడం చాలా తేలిక. సో వాడు అప్లోడ్ చేస్తున్నాడు, వీడియోలు పెడుతున్నాడు అంటే పోలీస్ అది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా? ఇఫ్ ఎట్ ఆల్ అది నిజంగా సాధ్యమైతే, టెక్నాలజీ పరంగా సాధ్యమైతే పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారా, లేకపోతే ఈ సెక్షన్లు లేకపోతే ఈ మాటలకి యాక్షన్ తీసుకునేంత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేంత లేదు అని వదిలేస్తున్నారా? అంటే ఇక్కడ 2 విధాలు చూడొచ్చు మనోజ్ గారు. ఒకటి ఏంటంటే, వాడు ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు కరెక్ట్, కానీ ఆ వీడియో అప్లోడ్ చేసే టైంకి వాడు అదే ప్లేస్లో ఉండాలని రూల్ లేదు కదా. ఈజ్ ఫ్రీక్వెంట్లీ ట్రావెలింగ్ అనమాట, ఒక చోట ఉండట్లేదు అతను, రకరకాల చోట్ల తిరుగుతున్నాడు. దానికే ఇవాళ రోజు నేను కానీ కళ్యాణి గారు కానీ వేరే దేశాలు, ఇప్పుడు మాకు సపోర్ట్ ఓన్లీ ఇక్కడి నుంచే కాదు, ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడు లిదియా లక్ష్మి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా రామ్ గారు ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ టీం చేస్తున్నారు. ఇక్కడ లిడియా లక్ష్మి గారు ఉక్రెయిన్ మహిళ, ఆమె థాయిలాండ్ నుంచి, ఆమె రెడ్ ఫ్లాగ్ ఆల్రెడీ అక్కడ చేయించారు. ఒక 45 days అంతే హోల్డ్ చేయగలరు, తర్వాత చేయలేరు ఎవరు కూడా. ఆస్ట్రేలియా కానీ వీడు వెళ్ళాడంటే అరెస్ట్ అవుతాడు. ఆల్రెడీ వాళ్ళ టీం ఫుల్ వర్క్ చేసి పెట్టారు. అంటే చెప్తున్నాను, రెడ్ ఫ్లాగ్ ఆల్రెడీ అక్కడ వాళ్ళు పెడతారు. చాలా దేశాల్లో ఇప్పుడు కొన్ని దేశాలు వీడు ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అమెరికా లేకపోతే ఏదైతే కెనడా, కొన్ని వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ, ఈ మలేషియా, సింగపూర్ వీళ్ళందరికీ ఉంటాయి.
అబ్రాడ్లో ఉన్న ఓవర్సీస్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు ఆల్రెడీ పెట్టారు. సో మాకు అవన్నీ తెలుసు, కానీ ఎనీ టైం మీకు అరెస్ట్ చేయడానికి ఆశ్చర్యపోకండి మీరు. ఇది కూడా ముందే చెప్తున్నాను నేను, కన్ఫర్మ్. మా ప్రయత్నాలు మేము ఏమీ ఆపట్లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నట్టు. కానీ గతంలో వీడియో ప్రతిసారి కూడా నేను ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాను అక్కడ అడ్రస్ చెప్పేవాడు, ఇప్పుడు చెప్పడు. కానీ ఇక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు అడ్రస్ చెప్పట్లేదు, ఆ కంట్రీ ఏంటో చెప్పట్లేదు, నేను పట్టించుకోవట్లేదు. సో మనం ఇందాక నేను చెప్తున్నట్టుగా లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం పోలీసులకు డిఫికల్టీయా? ఒకవేళ ట్రేస్ అవుట్ చేసినా కూడా ఇట్స్ నాట్ ఏ సీరియస్ కేసు అన్నట్టుగా వదిలేస్తున్నారా? లేదండి, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ట్రేస్ అవుట్ చేయడము ఈజీయే. కాకపోతే వీడు ఒక చోట ఉండి ఒకే చోట నుంచి మనం చేస్తే మనం కాన్స్టెంట్ ఉంటే వాళ్ళు ట్రేస్ అవుట్ చేయగలుగుతారు. వీడు వీడియో ఒక చోట చేసి మళ్ళీ వెంటనే ట్రావెల్ చేస్తుంటే మనం పట్టుకోవడం కూడా కొద్దిగా కష్టమే కదా. అండ్ ఇక్కడ మనం ఇంటర్పోల్ హెల్ప్ తీసుకోవాలి. ఇంటర్పోల్ హెల్ప్ తీసుకోవడానికి రెడ్ కార్నర్ నోటీసులు కానీ బ్లూ కార్నర్ నోటీసులు కానీ ఇవన్నీ ఇష్యూ చేసేది అందుకే. కానీ వీడు అంతా ఇప్పుడు మనం వీ హ్యావ్ టు కంపెల్ ది అథారిటీస్. మీరు అన్నట్టు నేను ఇందాక చెప్పాను కదా, రెండు విధాలుగా మీరు చెప్పింది రెండు విధాలు చూడాలని. ఒకటేమో ఇప్పుడు ఇది నేను చెప్పింది, రెండోది పోలీస్ వారం కూడా మనం ఇంకా కంపెల్ చేయాలి, అథారిటీస్ ఇంకా రిక్వెస్ట్ చేయాలి. అంటే మీరు అన్నట్టు ఇది మరీ చిన్న విషయం కాదండి. అంటే కరడు కట్టిన నేరస్తులకి వాళ్ళకి మాత్రమే రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ఇస్తాం జనరల్లీ. సో వీడంతా కరడు కట్టిన నేరస్తులు కాదు కదా అని పోలీసులు వాళ్ళ వాదన అయ్యి ఉండొచ్చు. దాన్నే మేము కళ్యాణ్ గారి వాళ్ళ రోజు ఫైట్ చేస్తుంది అదే. మీరు కానీ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి అన్నట్టుగానే చెప్తున్నారు కదా, సోషల్ కాన్ఫ్లిక్ట్స్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయి, వైలెన్స్ క్రియేట్ అవుతుంది అనే రకంగానే పోలీసులు భావించారు కాబట్టి బ్యాన్ వచ్చింది. సరే విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళు రివోక్ అయినా కూడా బ్యాన్ విధించడానికైతే మెయిన్ రీజన్ అదే. సో ఆ బ్యాన్ కేవలం ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేసినంత మాత్రాన ఆ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఆగిపోవు కదా. లేదు సార్, ఇది ఇనిషియల్ స్టెప్ అంతే. ఇప్పుడు పోలీస్ వారు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోనని చెప్పట్లే కదా. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పంపించారు, దాని పరంగా బ్యాన్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ వాడి ఛానల్స్ కూడా బ్యాన్ చేసే ప్రక్రియలో ఉంటాం. అది కాకుండా చట్టపరంగా ఇంకా నెక్స్ట్ స్టేజెస్ అంటే ఎల్ఓసి ఇష్యూ చేయడం కానీ వాడి మీద లుకౌట్ నోటీసు, దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్టు ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ ఏమైనా ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటే దాని పరంగా కూడా చూసి నిజంగా వాడు ఒకవేళ ఈ హాస్ టు ఫేస్ ద ట్రయల్ వన్స్ ఒకసారి చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇఫ్ ఈస్ నీడెడ్ ఖచ్చితంగా అతను రావాల్సిందే, ఇక్కడ ఫేస్ చేయాల్సిందే. అప్పుడు అతను తీసుకొచ్చే ప్రక్రియ కూడా ఉంటుంది. అప్పుడు ఈ లోపల ఈ చార్జ్ షీట్ ఫైల్ లోపల రిమాండ్ చేయాల్సింది అవసరం ఉంది అంటే పోలీస్ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అతను తీసుకుని వస్తారు. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు అతను అరెస్ట్ చేసినా చేయకపోయినా ఛానల్స్ బ్యాన్ అవ్వడం అయితే కంపల్సరీ. అండ్ రేపటి రోజు ఇది చార్జ్ షీట్ ఫైల్ అయ్యి ట్రైల్కి వెళ్తే హీ హ్యాస్ టు ఫైట్ ద కేస్ కదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్.